ఆంధ్ర కింగ్ తాలూకా. ఆంధ్ర కింగ్ తాలూకా. ఇది మూవీ రివ్యూ కాదు. సో స్పాయిలర్ చేయట్లేదు. అయినా లేదు మేము మూవీ చూసాకే చూస్తాం అనుకుంటే మూవీ చూసాక ఈ వీడియో చూడండి. కరెక్ట్ టైంలో కరెక్ట్ మూవీ. చాలా ఇంపార్టెంట్ మూవీ. ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కి అండ్ సెలబ్రిటీస్ కి. సెలబ్రిటీస్ ఎలాగో ఈ సినిమా చూస్తారు. రామ్ తీశారు కాబట్టి ఆ సినిమా అంతమందికి రీచ్ ఉండకపోవచ్చు. నేను కూడా ర్యాండమ్ గా నా బైక్ సర్వీస్ సెంటర్ లో ఇచ్చి 3 గంటలు ఆగి రమ్మంటే పక్కనే సినిమా థియేటర్ ఉంటే ఆ టైంకి ఆ ఒక్క సినిమా ఉంటే వెళ్ళాను అనమాట. లేకపోతే ఆ సినిమా మిస్ అయి ఉండేవాడిని, రిగ్రెట్ అయి ఉండేవాడిని. వాట్ ఏ మూవీ. ఆంధ్ర కింగ్ తాలూకా కరెక్ట్ టైంలో ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టీఎఫ్ఐ వాళ్ళకి మాత్రం చాలా కరెక్ట్ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్ మూవీ, చాలా మంచి మూవీ. రామ్ తీసుకున్న సెలక్షన్ మూవీ విషయంలో అద్భుతం. సో ఆ మూవీ ముందు మాట్లాడే ముందు నేను మీ నాగా ఎలా ఉన్నారు? హాయ్. మన 345 సబ్స్క్రైబర్స్ కి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసినందుకు. అండ్ అలాగే లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఈ ఛానల్ చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ అండ్ ఈ వీడియోస్ పర్పస్ ఏంటంటే రోజు జరిగే ఇష్యూస్, మన చుట్టూ జరిగే ఇష్యూస్, దాని వల్ల మనకి ఇంపాక్ట్ ఏంటి, ఆ జరిగే ఇష్యూస్ వల్ల మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, దాని మనం వాటిని మనకి అడ్వాంటేజ్ గా ఎలా మార్చుకోవాలి. సో ఈ ఛానల్ పర్పస్, ఈ ఛానల్లో వచ్చే వీడియోస్ పర్పస్ మీకు, నాకు, మనకి ఇంపాక్ట్ ఏంటి, దాని వల్ల మనం ఏం నేర్చుకోవాలి, దాని వల్ల మనం లైఫ్ కి ముందలా వెళ్ళాలి. సో అదనమాట. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ. ఈ సినిమా బేసిక్ గా ఏంటంటే ఈ సినిమా ఇస్ అబౌట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, మన సెలబ్రిటీస్ ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్ జీవితాలు అలా ఉంటాయి. వాళ్ళ వల్ల సెలబ్రిటీస్ కి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఆ ఫ్యాన్స్ వల్ల వాళ్ళకి ఇంపాక్ట్ ఏంటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంపాక్ట్ ఏంటి, వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి ఇంపాక్ట్ ఏంటి, జీవితాలు అలా వెళ్ళిపోతాయి. అండ్ అలాగే మధ్యలో మనం హీరోయిన్ గురించి, భాగ్యశ్రీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బేసిక్ గా ఈ సినిమా ఒక ట్రూ ఫ్యాన్స్. ఈ సినిమా క్యాప్షన్ కూడా ఏంటంటే బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్. ఈ సినిమాలో ఉన్న ఫ్యాన్ ఎలాంటి వాళ్ళు అంటే వెరీ మైనారిటీ. ఒక లాయల్ ఫ్యాన్, ఒక సెలబ్రిటీ. ఈ సినిమాలో ఆ సెలబ్రిటీ ఈ అబ్బాయి లైఫ్ మారుస్తాడు. ఈ ఫ్యాన్ లైఫ్ మారిపోద్ది ఆ సెలబ్రిటీ వల్ల. అదేంటో మీరు సినిమాలో చూడండి. ఈ ఫ్యాన్ ఆ సెలబ్రిటీకి అటాచ్ అయిపోతాడు. ఈ ఫ్యాన్ ఆ సెలబ్రిటీ లైఫ్ ఎలాగా, సెలబ్రిటీ అనేవాడు సెలబ్రిటీ లాగా ఉండాలి, తను అలా ఉండడానికి నేను ఎంత దూరమైన వెళ్తా అనేసి ఒక జెన్యూన్ ఫ్యాన్. ఎలా అంటే మా పక్కనోడు వేరే సెలబ్రిటీ సంకనాయిపోవాలి, వేరే వాడు సంకనాయిపోవాలి, వేరే వాడు ఫ్యాన్ సంకనాయిపోవాలనేసి నెగిటివ్ చేయకుండా, నెగిటివ్ పిఆర్లు, నెగిటివ్ ఏఐ వీడియోస్ అలా చేయకుండా, నేను నమ్మిన నా సెలబ్రిటీ, నేను ఫాలో అవుతున్న నా సెలబ్రిటీ బాగుండాలంటే నేను ఎంత దూరం వెళ్తాను, నేను నిజంగా జెన్యూన్ గా హానెస్ట్ గా ఉంటే ఆ ఫ్యానిజం లో, దానివల్ల నా ఇంపాక్ట్, నా జీవితం ఎలా మారుతుంది, నాతో ఉండేవాళ్ళ జీవితం, అమ్మ జీవితం, నాన్న జీవితం, వచ్చే పెళ్ళం జీవితం, వాళ్ళ నాన్న జీవితం, అండ్ తను తీసుకున్న డెసిషన్ వల్ల వాళ్ళ ఊర్లో వాళ్ళ జీవితాలు ఎలా మారతాయి అనేది సినిమా. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్. మనం ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని బట్టి అవుట్కమ్ వేరే వేరేగా చాలా మందికి ఇంపాక్ట్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమాలో హీరో లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే అదే ఒక జీవితం, అదే తన పర్పస్. ఆ పర్పస్ వల్ల తను ఒక సినిమా థియేటర్ కట్టేంత రేంజ్ కి వెళ్తాడు. వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే ఓన్లీ పడవలో వెళ్ళాలి, ఒక బ్రిడ్జ్ కూడా ఉండదు. వాళ్ళ ఊరికి బ్రిడ్జ్ వచ్చేలాగా అవుతుంది. వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి ఇన్కమ్ అంటూ ఏమీ ఉండదు. అడవిలో చెట్లు కొట్టుకుంటూ బతుకుతూ ఉండేవాళ్ళు ఇసుక అమ్ముకొని ఆ ఊళ్ళో సినిమా థియేటర్ కట్టి, ఆ సినిమా థియేటర్ పక్కన కూల్ డ్రింక్స్, పాప్కార్న్, ఐస్ క్రీమ్లు అలా అమ్ముకుంటూ వాళ్ళు ఒక జీవనోపాధి వచ్చేది వాళ్ళకి. అంటే ఒక మనిషిలో పుట్టిన ఒక ఐడియా, ఒక ప్లాన్. ఈవెన్ ఆ సినిమాలో ఉన్న సెలబ్రిటీ జీవితం కూడా మారిపోద్ది. సెలబ్రిటీస్ ఫ్యాన్స్ ఇంపాక్ట్ చేయడమే కాదు, ఒక జెన్యూన్ ఫ్యాన్ ఉంటే అది సెలబ్రిటీకి కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం రియల్ లైఫ్ లో చూసుకుంటే చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది ఫ్యాన్స్ ని పట్టించుకోరు. కానీ కొంతమంది ఫ్యాన్స్ కి లాయల్ ఉంటారు. కానీ మనం ఏమనుకుంటాం అంటే మా సెలబ్రిటీ మనల్ని పట్టించేసుకుంటాడు, మన జీవితం మారిపోతాం అనుకుంటాం. కానీ వెరీ రేర్. ఈవెన్ ఈ సెలబ్రిటీస్ రేపొద్దున రాజకీయాలకు వెళ్తారు. కొంతమంది మంచి చేసే ప్రయత్నం చేస్తారు, వేరే ఫ్యాన్స్ వాళ్ళని డిస్కరేజ్ చేస్తారు. కొంతమంది చెడు చేసే ప్రయత్నం చేస్తారు, ఆ సెలబ్రిటీ ఫ్యాన్స్ అది చెడనే కానీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ రాజకీయ నాయకులు అయ్యారు కాబట్టి ఆ ప్రజల లైఫ్ కూడా మారిపోతుంటది వాళ్ళ వల్ల. బేసిక్ గా ఈ సినిమా అంటే ఒక కొటేషన్ ఉంది, యుద్ధానికి తగ్గట్టుగా ఆయుధాలే వస్తాయని. అది ఏ సినిమా? ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉంది. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వస్తాయి. అది పెద్ద యుద్ధం అనుకోండి, పెద్ద పెద్ద ఆయుధాలు వస్తాయి. చిన్న యుద్ధం అనుకోండి, చిన్న ఆయుధాలు వస్తాయి. అలాగే ఈ సినిమాలో ఉన్న హీరో ధ్యేయం చాలా పెద్దది. సో దానికి తగ్గట్టుగా ఎనిమీస్ అవుతారు, దానికి తగ్గట్టు సపోర్ట్ వస్తుంది. అండ్ చెప్తున్నా మీరు ఒకవేళ ఏదన్నా అనుకుంటే ఇది చెయ్యాలి, పలాంది చెయ్యాలి అనేది మీ మైండ్ లో ఫిక్స్ అయితే ఆ క్లారిటీ మీ ఒక్కడికే ఉంటది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని వెలేసే అవకాశం ఉంటది, సపోర్ట్ చేయరు. అండ్ అదే కాకుండా మీరు అనుకున్న పాత వెళ్ళేటప్పుడు చాలా అడ్డంకాలు వస్తాయి. మిమ్మల్ని తొక్కే వాళ్ళు చాలా మంది వస్తారు, మిమ్మల్ని అడ్డుపడతారు, మిమ్మల్ని చేయనివ్వరు. బట్ సాధిస్తారు సరే, సాధించాక వాళ్ళందరూ మీ వెనకాలే వస్తారు. ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు బాగానే ఉంటారు, ఆ విషయం తెలుసా? అట్లీస్ట్ సెలబ్రిటీస్ వాళ్ళు కలిసి బాయ్ బాగానే ఉంటారని తెలుసా మనకి. ఫ్యాన్స్ మాత్రం పిచ్చిగా కొట్టేసుకుంటా ఉంటారు, మావాడంటే మావాడు అనేసి. ఓకే, అభిమానం, మిమ్మల్ని ఏమనట్లేదు. మీ అభిమానం, నేను చేసే ఈ వీడియో మహా అయితే 1000 మంది కూడా వెళ్ళదు. నేనేంటంటే మీరు ఉన్న ఫ్యాన్, మిమ్మల్ని ఫ్యాన్ గా ఉండదు అనట్లేదు, ఫ్యాన్ గా ఉండండి. కానీ దానివల్ల ఏంటి మనకేంటి, సో అది మనకేంటి అని చూసుకోండి. కొంచెం సెల్ఫిష్ గా ఉండండి. ఎందుకంటే మీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సినిమా హాలీవుడ్ దాకా వెళ్ళింది, ఆస్కర్ దాకా వెళ్ళి గెలుచుకొని వచ్చామా? అంత దూరం వెళ్తుందా తెలుగు సినిమా? ఇంకే లాంగ్వేజ్, కన్నడ ఇప్పుడు బాగా కలెక్షన్స్ వస్తుంది, తమిళనాడు వాళ్ళు ట్రై చేస్తున్నారు, బాలీవుడ్ వాళ్ళు అయితే పాపం వాళ్ళు పడే తంటాలు అన్ని ఇన్ని కాదు. సో తెలుగు రేంజ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫ్యాన్ వార్స్ ఎక్కువ అయిపోయినాయి మన దగ్గర. అఫ్ కోర్స్ ఫ్యాన్ వార్స్ వల్ల
ఎలక్షన్లు మారిపోతా ఉంటాయి, జనాల్లో ఆ నెగిటివిటీ వల్ల ఏం జరుగుతుందా అనేసి కుతూహలంతో వేరే వాళ్ళు మన సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. కానీ ఒక స్టేజ్ దాటాక, కొన్ని రోజులు దాటాక ఇది ఎంత గలీజ్ అయిపోతుందంటే మన ఇండస్ట్రీ మొత్తానికి ఒక బ్యాడ్ నేమ్ ఖచ్చితంగా వస్తుంది. ఒక సినిమా ప్రేమికుడిగా అది మనకి అంత నెగిటివ్ అవ్వబోతుందేమో ఫ్యూచర్ లో. ఈ ఫ్యాన్ వార్స్ అనేది మన తెలుగుకి చాలా ఇంపాక్ట్ అవ్వబోతుందేమో ఇంటర్నేషనల్ లెవెల్లో. ఎందుకంటే మనం రీసెంట్ గా మెస్సీ వచ్చినప్పుడు మన స్టేడియం ఆర్సీబీ కప్పు కొట్టినప్పుడు మన స్టేడియంస్ ఎలా తగలబెట్టా, రోడ్ ఎలా ధ్వంసం అయిపోయినాయి. అది జరిగి అక్కడ మనం అలా చేయకూడదని తెలిసిన తర్వాత కూడా మెస్సీ విషయంలో తప్పే, ఆడియన్స్ అలా రియాక్టర్ లో తప్పలేదు. బట్ అది నెగిటివ్. అది ఇప్పుడు గ్లోబల్. ఇప్పుడు మెస్సీ ఇండియాకి వచ్చేటనేసి ప్రపంచం మొత్తం చూస్తుంది ఇండియాని. ఇండియాలో ఆడియన్స్ ఎలా ఉంటారా, కుర్చీలు ఎరగొడతారు, పగలగొడతారు, నెగిటివ్ వస్తుంది మన పేరు. అలాగే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పేరు కూడా నెగిటివ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. లెట్స్ ప్రొటెక్ట్ అవర్ మూవీస్, లెట్స్ ప్రొటెక్ట్ అవర్ ఆర్ట్. అండ్ ఈ సినిమాలో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫాదర్ క్యారెక్టర్. ఇప్పుడు కిక్ సినిమాలో ఎలాగైతే వాడనకాల నేను పరిగెట్టడం మొదలు పెట్టాను అని అంటారు, అలాగే వీళ్ళ ఫాదర్ కూడా అసలు వాట్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆయనకి. అండ్ అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ ఇన్స్టాగ్రామ్ లో రియల్ లైఫ్ లో అంత అందంగా కనిపిస్తుంది. అంత ముందు వేరే సినిమాలు ఉన్నాయి కూడా తెలియదు నాకు. కాంతా సినిమాలో చూసాను. కాంతా సినిమాలో వెరీ 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 బ్యూటిఫుల్. ఆ సినిమా నాకు యావరేజ్ అనిపించింది. బట్ ఈ మూవీలో భాగ్యశ్రీ వాట్ ఏ బ్యూటీ అసలు. ప్రతి ఫ్రేమ్ లో షీఈ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. బ్యూటీ ఉంటేనే కాదు, ఈవెన్ షీఈ్ అ వెరీ వెరీ గుడ్ యాక్ట్రెస్. అండ్ అలాగే తనకు చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది. అండ్ ఆ క్యారెక్టర్ వల్ల హీరో లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది. అలాంటి అమ్మాయి ఈ రోజుల్లో దొరికితే, ఎందుకంటే మనం అబ్బాయిలు కార్యసాధకులం అవ్వాలి, ఏదో ఒక పని చేయాలి. మనం ఒక పని నమ్ముకొని దానికి వెళ్తే ఆ పని చూసి నచ్చే వాళ్ళే మన వైఫ్ లో మన ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఫీల్డ్ లో వచ్చే వాళ్ళే మన లైఫ్ లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ అవుతారు. సో అలాంటి టైంలో అలాంటి అమ్మాయి వచ్చి అంత సపోర్ట్ చేస్తే లైఫ్ ఎలా మారుద్ది. సో ఎప్పుడైనా కానీ మీరు అనుకున్న మీరు ఫ్యాన్ అవుదాం అనుకుంటారా, ఆ ఫ్యాన్ వల్ల ఏంటి, మీ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, మీ చుట్టూ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనే చిన్న ప్రయత్నం మాత్రం ఈ వీడియో. ఐ హోప్ నేను ఈ 6-7 నిమిషాల్లో చెప్పాను అనుకుంటున్నాను. నేను మనోభావాలు దెబ్బతీయలేదు అనుకుంటున్నాను. నేను కూడా ఒక ఫ్యాన్ నే. నేను కూడా కొంతమందిని అభిమానిస్తాను. నేను ఒక మూవీ లవర్ ని. సో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కాపాడదాం. అండ్ ఈ మూవీ చూడండి, ఆంధ్ర కింగ్ తాలూకా. ఉపేంద్ర గారికి బ్యూటిఫుల్ క్యారెక్టర్ వచ్చింది ఈ సినిమాలో. ఉపేంద్ర గారికి వన్ ఆఫ్ ది టర్నింగ్ పాయింట్ ఈ సినిమా. అసలు రామ్ ఎంత మంచి స్టోరీ స్టార్ట్ చేస్తున్నాడు. ఈ టైంలో రామ్ కి చాలా ఇంపార్టెంట్ సినిమా. సో వాట్ ఏ మూవీ. అసలు డైరెక్టర్ వాట్ ఏ డైరెక్షన్. చాలా చాలా మంచి మూవీ. సో చూడండి సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. నేను మీ నాగా. మన 345 సబ్స్క్రైబర్లకి థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రోజుకో వీడియో వస్తుంది ఈ ఛానల్లో. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.